హల్లెలూయా. మరొకసారి మన్నా మనకు ద్వారా దేవుని వాక్యాన్ని మీదకు తీసుకురావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బాగున్నారా? గందరగోళ లోకంలో ఎంతోమంది భయభీతులతో, ఏదో ఒక పరధ్యానంతో, ఎంతో భయముతో, ఏదేమైపోతుందో ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఉన్న ఈ దినాలలో ప్రశాంతంగా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. The name of our country is written twice in the book of Esther. But where is Esther? అయితే ఎస్తర్ ఎక్కడున్నది? Esther was an orphan, as I told you. ఎస్తరుకు తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ. But all of a sudden, the king announced to marry someone. అయితే ఉన్నట్టుండి రాజు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలని ప్రకటన చేశాడు. He told all the beautiful women to be brought to him. ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలందరూ కూడా తన ముందు తీసుకొని రావాలని ఆజ్ఞాపించాడు. And many girls came. అనేక మంది అమ్మాయిలు వచ్చారు. And one of them is Esther. అందులో ఒకతే ఎస్తరు. Esther was a Jewish girl. ఎస్తరు ఒక యూదురాలు. And this Esther was a beautiful woman. ఈ యొక్క ఎస్తరు కూడా చాలా అందమైనటువంటి స్త్రీ. Yes, the Bible says beauty is deceitful. అవును, బైబిల్ గ్రంథం చెప్తున్నది అందము మోసకరము అని, and vain. అది వ్యర్థము అని. But why God created beautiful people in the world? అయితే దేవుడు ఎందుకు అందమైనటువంటి వారిని ఈ లోకంలో To show సృష్టించాడు? his beauty through them. వారి ద్వారా తన యొక్క సౌందర్యాన్ని కనపరచడానికి. God is a beautiful God. You can read it in Song of Solomon and in the book of Revelation. మనము పరమ గీతములలోను ప్రకటన గ్రంథంలోను ఆయన యొక్క సౌందర్యాన్ని గురించి మనం చదవవచ్చు. If God created you beautiful, use your beauty for the glory of God. దేవుడు మిమ్మల్ని సౌందర్యంగా సృష్టించి ఉంటే మీ సౌందర్యాన్ని దేవుని మహిమార్థమై వాడండి. If she was not beautiful, the king would not have chosen her. ఎస్తేరు అందంగా లేకపోతే రాజు ఆమెను ఎన్నుకునేవారు కాదు. Out of all women, she looked very beautiful. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరిలో కూడా ఎస్తేరు అందంగా కనపడింది. Esther is beautifully created with the hands of God. అయితే ఎస్తేరు దేవుని హస్తము చేత సౌందర్యంగా Because God సృష్టించబడింది. has a great plan for Esther. ఎందుకంటే దేవుడు ఎస్తేరు కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. Look how it happened. How all of a sudden how she can become the queen. చూడండి, ఎలా లేకపోతే ఆమె ఎలా రాణిగా కాగలదని. It is all under the hand of the Lord. ఇవంతా కూడా దేవుని యొక్క హస్తము క్రింద జరుగుతూ The ఉన్నాయి. Lord wanted to bring salvation to the Jews. దేవుడు యూదులకు రక్షణ ఏర్పరచాలని. With God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. He will work in such a way that you will become a blessing to your own country. మీ యొక్క దేశానికి మీరు దీవెనకరంగా ఉండునట్లు దేవుడు తానే ఆ కార్యం చేయగలరు. Esther never imagined that she will become the queen of that country. ఎస్తేరు ఈ దేశానికి నేను రాణినవుతానని ఎన్నడూ కూడా ఊహించలేదు. Maybe she lived in a small hut. ఒకవేళ ఆమె చిన్న గుడిసెలో ఉనిందేమో. Because her cousin Mordecai was only a watchman. ఎందుకంటే తన చిన్నాయనటువంటి మొర్దెకై ఒక ద్వారపాలకుడు. Then look how God works. చూడండి దేవుడు ఎలా కార్యం చేస్తారు. Out of all the girls, the king liked Esther. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరిలో కూడా రాజు ఎస్తేర్ని ఇష్టపడ్డాడు. The Bible says she was favored. బైబిల్ గ్రంథం చెప్తున్నది ఆమె రాజు దృష్టిలో దయ పొందింది. She is a humble girl. ఆమె ఒక దీనురాలు. She is a prayerful girl. ఆమె ప్రార్థనాపరురాలు. All of a sudden, when she was lifted to be the wife of a king, ఉన్నట్టుండి ఒక రాజుకు భార్యగా ఆమె మారినప్పుడు, and the servant took her to the chamber where the dresses and the ornaments are there. ఆ యొక్క దాసీలందరూ కూడా వచ్చి ఆమెను రాణి యొక్క గృహంలోనికి తీసుకుని వెళ్ళి అన్ని వస్త్రాలు ఆభరణాలు Choose చూపించినప్పుడు, the dress you want and select the ornaments whatever you want. నీకు ఇష్టం వచ్చినట్టు దుస్తులు వేసుకో, ఏ ఆభరణాలు కావాలన్నా ధరించుకొని వాళ్ళు చెప్పినప్పుడు, You will take this is good, this is good, this is good. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని అన్ని తీసుకుంటారు. But this girl, అయితే ఈ అమ్మాయి, I don't want anything. ఎస్తేర్ I don't know what king likes. నాకు ఇవేవి వద్దు, రాజుకి ఏది ఇష్టమో నాకు తెలియదు. Whatever king likes,
you give me those ornaments or those dresses. రాజుకు ఏవి ఇష్టమో ఆ ఆభరణాలు అవి నాకు ఇవ్వండి చాలు. I don't have any desire for these things. ఇవన్నీ కావాలని నాకే ఆశ But లేదు. because God, the king has chosen me, I have to please my king, so you give me whatever the king likes. రాజు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి రాజుకి ఏవి ఇష్టమో అవి నాకు ఇవ్వండి అంతే చాలు అన్నది. And make it simple, please. దాన్ని ఒక సాధారణంగా తక్కువగానే ఉంచండి. She requested like that. ఆ విధంగా ఆమె మనవి చేసింది. After that you can understand how she was self-controlled. ఇందును బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా తన స్వీయ నియంత్రణలో ఉన్నది అని. She is not worldly. ఆమె లోకరీతిగా లేదు. She did not love the things of this world. ఆమె లోక వస్తువులను ప్రేమించలేదు. She was humble. ఆమె దీనురాలు. She was not worldly. ఆమె లోకరీతిగా లేదు. And she was prayerful. ఆమె ప్రార్థనాపరురాలుగా ఉన్నది. She was a simple girl. ఆమె ఒక సాధారణమైన స్త్రీ. Yes, she was beautiful, but she never cared about her beauty. అవును, తను అందంగా ఉన్నప్పటికీ కూడా తన అందాన్ని గురించి She is గర్వపడలేదు. not proud of her beauty. ఆమె తన అందాన్ని గురించి గర్వించలేదు. Don't be proud of your beauty. మీకున్న అందాన్ని బట్టి గర్వించకండి. Don't be proud of your knowledge. మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి Don't be proud గర్వపడకండి. of your education. మీ యొక్క విద్యాభ్యాసాన్ని బట్టి గర్వించకండి. Don't be proud of your physics. మీకున్నటువంటి శరీర ఆకారాన్ని బట్టి గర్వపడకండి. All these things may disappear in a day. ఇవన్నీ కూడా ఒక్క దినంలో నాశనమైపోతాయి. Use your strength, your beauty, your knowledge for the glory of God. మీ యొక్క బలాన్ని, మీ యొక్క సౌందర్యాన్ని, మీ యొక్క అందాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని దేవుని నామ మహిమార్థమై వాడండి. Esther became the queen. ఎస్తెరు రాణి అయింది. Everything was good. అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. But that fellow, అయితే ఆ వ్యక్తి, who is that fellow? ఆయన Haman. హామాను, Very proud, very arrogant. అతను చాలా గర్విష్ఠుడు, అహంకారుడు. Is demanding. అతను పని ఎదుటివారి నుండి ఎక్కువ పని ఎదురు చూసేవాడు. Fully jealous. అతను అసూయ కలిగిన వాడు. And he wants all credit to himself. తనకే అన్ని కూడా పేరు ప్రఖ్యాతులు రావాలని ఇష్టపడేటువంటి వ్యక్తి. And he was a talebearer to the king. అతను రాజు దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తున్నాడు. He was so much offended when Mordecai did not bow down to him. మొర్దెకై నాకు వంగి నమస్కారం చేయలేదని ఆ వ్యక్తికి కోపం వచ్చింది. He was very angry and said, I am going to kill the whole Jewish nation. చాలా కోపం వచ్చి యొక్క యూదులందరినీ కూడా నేను హతమారుస్తాను అన్నాడు. Book of Esther, ఎస్తెరు రాసిన గ్రంథము chapter 3 and verse 8. 3వ అధ్యాయము 8వ వచనము. Then Haman said to the king's eunuchs, there is a certain people dispersed and scattered among the peoples in the provinces of your kingdom, whose customs are different from those of all other people and who do not obey. హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకును వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. The devil is against the people of God. సైతాను దేవుని యొక్క బిడ్డలకు విరోధంగా కార్యం చేస్తున్నాడు. In this kingdom, Haman turned against people of God. ఈ యొక్క రాజ్యంలో హామాను దేవుని యొక్క ప్రజలకు అంటే యూదులకు విరోధంగా కార్యం చేస్తున్నాడు. And they passed an ordinances or what do you call it, a bill. వాళ్ళు ఇక్కడ ఒక ఆజ్ఞను జారీ చేశారు. That all the Jews in the 127 provinces should be killed on a particular day. 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఒక ప్రత్యేకరింపబడినటువంటి దినములో చంపబడాలి. No Jew should be spared. ఏ యూదుణ్ణి కూడా విడిచిపెట్టకూడదు. And the king allowed it. రాజు ఈ యొక్క మాటకు ఆజ్ఞకు అనుమతిచ్చాడు. Now what shall we do? ఇప్పుడు మనం ఏం చేయాలి? The devil is planning to destroy the ministry of God. సైతాను దేవుని యొక్క సేవను పాడు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాడు. Devil is not bothered about the ministry which has no power. శక్తి లేనటువంటి సేవలను సైతాను పట్టించుకోడు. There are so many dead churches, the devil is not worried about those things. ఎన్నో చచ్చినటువంటి సంఘాలు ఉన్నాయి, వాటిని చూసి సైతాను పట్టించుకోడు. A dead believer is worse than an unbeliever. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి విశ్వాసి అవిశ్వాసి కంటే హీనుడు. So there are so many dead churches today. ఈ దినాల్లో అనేకమైనటువంటి చచ్చిన సంఘాలు ఉన్నాయి. The Lord said, you have a name that you are living, but you are dead. ప్రభువారు అంటున్నారు, సజీవులని మీరు పేరు పెట్టుకున్నారు కానీ చచ్చిన స్థితిలో But ఉన్నారు the అని. devil is not worried about that. సైతాను అలాంటి వారిని చూసి భయపడదు. But the devil is very much
interested to destroy the peace of the church which is living for God. అయితే సైతాను ఎప్పుడూ కూడా సజీవంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నటువంటి సంఘంలో సమాధానాన్ని పాడు చేయడానికే ప్రయత్నిస్తుంటాడు. Okay, I want to ask you a question. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Some of you are tired. కొంతమంది అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. Is our church a dead church or a living church? మన యొక్క సంఘము సహవాసము చచ్చిన సహవాసమా లేకుంటే సజీవంగా ఉన్నటువంటి సహవాసమా? Is it a praying church or a sleeping church? ఇది ప్రార్థించే సంఘమా నిద్రపోతున్న సంఘమా? Is it a church who has got a burden to win souls or accumulate the properties? ఇది ఆత్మలను సంపాదించడానికి భారం కలిగిన సంఘమా లేకుంటే ఆస్తులు సంపాదించడానికి భారం కలిగిన సంఘమా? Are you a real believer or a dead Christian here? మీరు నిజమైనటువంటి విశ్వాసులా లేకుంటే చచ్చిన స్థితిలో ఉన్న క్రైస్తవులా? Come on, give me an answer. జవాబు చెప్పండి. Then the devil wants to attack us. మన మీద పోరాటం చేయాలని So the devil has got his own plans సైతాను to ప్రణాళికలు సిద్ధం steal the చేసుకుంటున్నాడు. peace and unity of the church. ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి సమాధానాన్ని ఐకమత్యాన్ని పాడు చేయడానికి. When we sense the devil is active, what should we do? సైతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడని మనం గుర్తించినప్పుడు మనమేం చేయాలి? What Mordecai did, మొర్దెకై ఏం చేశాడు? we must do the same thing. అదే విధంగా మనము చేయాలి. What did he do? మొర్దెకై ఏం చేశారు? He wore a sackcloth. అతను ఒక గోనె పట్ట కట్టుకున్నాడు. Started crying to the Lord. ప్రభువారికి మొరపెట్టడం ప్రారంభించాడు. Lord, save thy church. ప్రభువా నీ యొక్క సంఘాన్ని రక్షించు. Lord, save Jews. ప్రభువా యూదులను రక్షించు. Lord, save us. ప్రభువా మమ్మల్ని రక్షించు. And he sent word to Esther. అతను ఎస్తేరుకు కూడా ఒక మాట పంపించాడు. Come on, the Lord has given a commandment that he is going to kill all the Jews. ఇదిగో యూదులందరినీ కూడా చంపడానికి రాజు ఆజ్ఞాపించాడు. Esther said, అప్పుడు ఎస్తేర్ అన్నది, she sent some food and clothes and said, don't worry, don't cry. ఆమె ఆహారాన్ని దుస్తులను పంపించి నువ్వేం చింతించకు భయపడకు. See, I am not worried for myself. అప్పుడు మొర్దెకై అన్నాడు, నా గురించి నేను I am చింతించలేదు, worried for the people of God. నేను దేవుని ప్రజల కొరకు చింతిస్తున్నాను. Esther, you are the queen. ఎస్తేరు నువ్వు ఇప్పుడు రాణివి. You know why you are exalted to be the queen? నువ్వు ఎందుకు రాణిగా చేయబడ్డావో నీకు తెలుసా? The Lord wants to use you in this situation. ప్రభువారు ఈ పరిస్థితిలో నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు. So go and tell the king. కాబట్టి వెళ్ళి రాజుకి చెప్పు. She said, అప్పుడు ఆమె అన్నది, don't you know how cruel our king is? మన యొక్క రాజు ఎంత కఠినుడని మీకు తెలీదా? Already he divorced one person. ఇప్పుడే ఒక భార్యకు ఆయన విడాకులు ఇచ్చేశాడు ఇప్పటికే. If I do anything against him, he will leave me or even kill me. నేను అతనికి విరోధంగా ఏదైనా చేస్తే నన్ను విడిచిపెడతాడు లేకుంటే నన్ను చంపేస్తాడు. Not seen him. He's so busy in the office. రాజుగారి దర్శనం చేయకుండా అనేక మాసాలైంది ఇప్పటికి. Because he's so busy. ఎందుకంటే తన కార్యనిరతుడై ఉన్నాడు. He's fully drunk. అతను బాగా తాగుతున్నాడు. What is his work? అతని యొక్క పనేంటి? Enjoying with his friends. తన యొక్క స్నేహితులతో సంతోషించడం, Having drinking parties. బాగా త్రాగి విందులు చేసుకోవటము. A drunkard fellow will not have any time to spend with his wife. ఒక త్రాగుబోతుకు భార్యతో సమయం గడపడానికి సమయం ఉండదు. He will play cards, he will drink, dance, and only when he is out he will come home and sleep. తన యొక్క స్నేహితులతో పేకాట్లాడుకుంటాడు, వాళ్ళతో కలిసి తాగి సంతోషించి తనకు సమయం అంతా అయిపోయినప్పుడు ఇంటికి వస్తాడు. He's a drunkard king. ఇతను త్రాగుబోతు He's రాజు, a wicked king. దుష్టుడైన రాజు. And there is a commandment that nobody should appear before him without his permission. మరి ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే అతని Unless he యొక్క calls, nobody can go. అతని యొక్క అనుమతి లేకుండా అతని పిలవకపోతే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించకూడదు. If you dare to go, if he is serious, immediately that person will be killed. ఎవరైనా అతని దగ్గరకు వెళ్ళారంటే అతని కోపం వచ్చిందంటే ఆ వ్యక్తిని చంపేస్తారు. And she said, in this kind of situation, how can I face? ఎస్తేర్ అన్నది, నేను ఇలాంటి పరిస్థితిలో రాజు దగ్గరకు ఎలా వెళ్ళగలను? Then Mordecai said, అప్పుడు మొర్దెకై అన్నారు, don't forget that you are exalted for this position only for this situation. నువ్వు ఈ స్థితి కొరకే యొక్క ఉన్నత స్థానంలో ఉన్నావేమో ఆ విషయాన్ని మర్చిపోకు. If you are quiet at this hour, the help for the Jews will come from another side. ఈ యొక్క సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది. But you will perish. అయితే నువ్వు నీ కుటుంబం వారు నాశనమైపోతారు. She took the rebuke. ఆ యొక్క ఎస్తేరు ఆ గద్దింపును హెచ్చరికను తీసుకున్నది. She took the rebuke. ఆ యొక్క గద్దింపును స్వీకరించింది. How many of you like
rebukes, మనలో ఎంతమందికి గద్దింపు అంటే ఇష్టము? corrections. సరి చేసుకోవడం, దిద్దుబాటు ఎంతమందికి ఇష్టము? Our natural mind will not allow it. Natural character will not take any correction. సాధారణంగా అయితే మనల్ని ఎవరైనా దిద్దుబాటు చేస్తుంటే మనకి ఇష్టం ఉండదు. But this unique character is of God. అయితే ఈ యొక్క మంచి గుణము ఆమెకు దేవుని దగ్గర నుండి She వచ్చింది. said, okay, ఆమె అన్నది, సరే okay, I will fast and pray and go. సరే, నేను ఉపవాసం ఉండి ప్రార్థించి రాజు సముఖానికి And వెళ్తాను. she said, please, you also pray for me. ఆమె అన్నది, దయచేసి మీరందరూ కూడా నా కొరకు And ప్రార్థన inform చేయండి. all the Jews to fast and pray. యూదులు అందరూ కూడా ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థించమని చెప్పండి. Let us all pray and see the hand of God. మనం అందరము ప్రార్థించి దేవుని యొక్క కార్యాలు చూద్దాం. Only with prayer we can do wonders. ప్రార్థన ద్వారా మాత్రమే మనం గొప్ప కార్యాలు Only చూడవచ్చు. with prayer we can save souls. ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఆత్మలను రక్షించగలము. Only with prayer we can see impossibles becoming possible. ప్రార్థన ద్వారా మాత్రమే అసాధ్యమైనవి సాధ్యం చేయగలము. That's why the Bible says, pray for Jerusalem. అందువల్లే బైబిల్ గ్రంథం చెప్తున్నది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని. Pray for the nations. దేశం కొరకు, దేశాల కొరకు ప్రార్థన చేయండి. To reach India. భారతదేశానికంతా సువార్త ప్రకటించడానికి. I said, pray, ప్రార్థించండి, reach, సువార్త ప్రకటించండి, preach. దేవుని గురించి బోధించండి. Pray, reach, preach. ప్రార్థించండి, వెళ్ళండి, ప్రకటన చేయండి. It's not enough if you pray and sit here. ప్రార్థన చేసి ఇక్కడే కూర్చొని ఉంటే సరిపోదండి. Esther did not say, I'll pray, see what God will do. ఎస్తేరు ఉండి నేను ప్రార్థన చేస్తాను, సరే దేవుడు ఏం చేస్తాడో Okay, I'll చూద్దామని close లేదు. my door and pray inside. నేను తలుపులు పెట్టుకొని మీ లోపల కూర్చొని ప్రార్థిస్తూనే ఉంటాను. I will pray and go. అలా కాదు, నేను ప్రార్థన చేసి రాజు సముఖానికి I'll go వెళ్తాను. and appear before him. నేను రాజు సముఖానికి వెళ్ళి I నేను will face కనబడతాను. the situation. నేను ఆ పరిస్థితిని ఎదిరిస్తాను. If I perish, I perish. ఒకవేళ నేను నాశనమైతే నాశనం అవుతాను. If I die, I will die. నేను చనిపోతే నేను సిద్ధంగా ఉన్నాను If at all I చనిపోవడానికి. die for Christ. ఒకవేళ నేను చనిపోవాలంటే దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. You know, your real living is what for your dying. దేని కొరకైతే మీరు చస్తున్నారో దాని కొరకే మీరు బ్రతుకుతూ ఉన్నారు. If you say that you are ready to die for Christ, that means you are ready to live for Christ. మీరు క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆయన కొరకు జీవించడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నమాట. Do you understand now? ఇప్పుడైనా మీకు అర్థమైందా అండి మాట? Esther said, if I die, I will die. ఎస్తేర్ అన్నది, నేను చస్తే చస్తాను, I will go. అయినా నేను To వెళ్తాను. save the whole Jewish nation. యూదా దేశాన్ని సంరక్షించడానికి నేను వెళ్తాను. I am ready to do anything for my Jesus. నా యొక్క యేసు ప్రభు వారి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. He made me an orphan to be the queen. ఒక అనాథను రాణిగా నన్ను చేశారు. Why can't I leave my position and die for Christ? నా యొక్క స్థానాన్ని త్యాగం చేసి క్రీస్తు కొరకు చావడానికి. She was the queen. ఆమె మహారాణి. She is in a safety place. ఆమె ఒక సుభద్రమైన స్థానంలో ఉన్నది. But she is ready to come down. అయినప్పటికీ కూడా తగ్గించుకొని రావడానికి She is సిద్ధంగా ready ఉన్నది. to die. మరణించడానికి సిద్ధంగా She is ఉంది. ready to die to save the people of God. దేవుని యొక్క ప్రజలను రక్షించడానికి తాను చనిపోవడానికి Saint సిద్ధంగా Paul ఉన్నది. said, I am ready to die so that my relatives may come to the Lord. పౌలు గారు అంటున్నారు, నా యొక్క బంధువులందరూ రక్షించబడ్డానికి కొరకై నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అని. When God's anger kindled against the people of Israel, దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు Moses stood and said, you kill me, please spare them. మోషే అడ్డుగా నిలబడి, నన్ను మొదట చంపండి, వాళ్ళను ప్రజలను తప్పించండి అని. Today we need that kind of servants of God. ఈ దినాల్లో అలాంటి దైవ సేవకులు కావాలి, That kind of believers. అలాంటి విశ్వాసులు కావాలి, That kind of preachers. అలాంటి ప్రసంగికులు That కావాలి, kind of dedicated people. అలాంటి దేవుని కొరకు సమర్పించుకున్న వ్యక్తులు కావాలి. When you are anointed by the Holy మీరు Spirit, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి you must be ready to die for God. మీరు దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. God exalts us so that we may glorify Him. ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తారు. Look at Esther. ఒకసారి ఎస్తేరుని చూడండి. She was an orphan. ఆమె అనాథరాలు. But how clever she is. అయితే ఆమె ఎంతో జ్ఞానవంతురాలు, How wise. ఆమె తెలివి గల స్త్రీ, Prayerful. ఆమె ప్రార్థనాపరురాలు. And what a great faith she had. ఆమె ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంది. I know the king is not in a good mood. నాకు తెలుసు రాజు మంచి స్థితిలో లేడని. King is dealing with some serious things. రాజు ఏదో ఒక
తను పనుల్లో ఉన్నాడు, ముఖ్యమైన పనిలో ఉన్నాడు. ముఖ్యమైన పనుల్లో ఉన్నాడు. If I intervene, he may get angry with me. నేను అక్కడికి వెళ్ళినట్లయితే ఆయనకు నా మీద కోపం వస్తుంది. He's very angry fellow. ఆయన చాలా కోపిష్ఠుడు. He's a moody fellow. అతనికి మనస్సు ఒక For విధంగా a ఉంటుంది. simple reason, he left his first wife. అందువల్లే అతను మొదటి భార్యను విడిచిపెట్టాడు. How can I face him? నేను ఎలా అతన్ని ఎదిరించగలను? She did not reason these things. ఈ విధంగా ఆమె ప్రశ్న వేసుకోలేదు. She said all these things are not possible. ఇవన్నీ కూడా అసాధ్యము. But I know my God is an impossible God. అయితే నాకు తెలుసు నా దేవునికి అన్ని సాధ్యమని. Even if I want to die, I will die. ఒకవేళ నేను చనిపోవాల్సి వచ్చినా చనిపోవడానికి సిద్ధంగా I ఉన్నాను. will go. నేను వెళ్తాను. And you know the rest of the story. దాని తర్వాత జరిగిన కథ అంతా మీకు తెలుసు అనుకుంటాను. She was favored by the king again. ఆమె మరి ఒకసారి రాజు దృష్టిలో దయ పొందింది. Instead of getting angry, he was pleased with her. రాజు కోపపడలేదు కానీ ఇష్టపడ్డారు, Instead of rebuking her, she said, "What do you want?" ఆమెను గద్దించకుండా నీకేం కావాలి అని అడిగాడు. And how, in a miraculous way, all the nation of Israel, Jews, were spared. అద్భుత రీతిగా యూదా ప్రజలందరూ కూడా తప్పించబడ్డారు. King's laws cannot cancel. రాజు యొక్క ఆజ్ఞలను కొట్టివేయడానికి వీల్లేదు. So the king wrote a new law. కాబట్టి రాజు మరి ఒక ఆజ్ఞను సృష్టించారు. See, God can change the laws. చూడండి, దేవుడు చట్టాలను మార్చగలరు. God can change the hearts of the people. దేవుడు ప్రజల యొక్క హృదయాలను మార్చగలరు. God can melt the hard-hearted people. దేవుడు కఠినుల హృదయాలు కరిగిపోచేయగలరు. For his will, he may even use the wicked people for his favor. తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు దుష్ట ప్రజలను కూడా తన చిత్తం చేసేటట్లు చేయగలరు. I don't know how many of you are listening. మీలో ఎంతమంది మా యొక్క మాటలు వింటున్నారో నాకు అర్థం కాలేదు. We are not Sunday school children. మనము సండే స్కూల్ పిల్లలం కాదు. We are grown-up people. మనము ఎదిగినటువంటి వారము. We are not orphans anymore. మనము ఎంత మాత్రం అనాథులం కాదు. We are the children of the heavenly God. మనము పరలోకపు దేవుని యొక్క బిడ్డలము. Our creator is our husband. మన యొక్క సృష్టికర్త మనకు భర్త. We have to be on his mission. మనము ఆయన పనిలో నిమగ్నులై ఉండాలి. Once you are washed in the blood of Christ, మనము క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత, and when you believe that you are bought with a price, మనము విలువ పెట్టి కొనబడిన వారమని విశ్వసించిన you తర్వాత, have to glorify him through your body, spirit and mind. మీ యొక్క శరీర దేహ ఆత్మల వల్లతో దేవుణ్ణి మహిమపరచాలి. We are Indians. మనము భారతీయులము. How many of you are proud because you are an Indian? మీలో ఎంతమంది నేను భారతీయుణ్ణి అని గర్విస్తున్నారు? Be grateful the Lord has placed us in India. దేవుడు మనల్ని భారతదేశంలో ఉంచారని మనం సంతోషపడాలి. Don't follow the Western culture. ఈ యొక్క పాశ్చాత్య నియమాలను మనం పాటించాల్సిన అవసరం Follow లేదు. the culture of the Bible. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి నియమాలను అనుసరిస్తే చాలు. And many of our Indian cultures matches the Bible culture. మన భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలు అనేకాలు బైబిల్లో చెప్పబడిన వాటికి అనుకూలంగా ఉన్నాయి. Common families we see in the Bible. కలిసి జీవించేటువంటి కుటుంబాలు మనం బైబిల్లో చూడవచ్చు. Fully covered dresses and respect and honor. శరీరాన్ని పరిపూర్ణంగా కప్పుకోవటము, పెద్దలకు గౌరవించటము, ఇవన్నీ And చూడవచ్చు. you can see the Bible. In the Bible, the ladies are humble. They are always on the backside. స్త్రీలు ఎప్పుడు కూడా తమను తగ్గించుకొని వెనుక వైపు నుండి కార్యం చేయటం మనం చూస్తున్నాం. The Western people are not like that. అది భారతదేశ సంప్రదాయంలో కూడా మనం చూస్తున్నాం. అయితే పాశ్చాత్య దేశ సంప్రదాయం అలా కాదు. Why you are an Indian? మీరెందుకు భారతీయులుగా ఉన్నారు? Why? ఎందుకు? Esther was only a housewife. ఎస్తేర్ కూడా ఇంట్లో పనిచేసేటువంటి హౌస్ She వైఫ్ is గానే only ఉన్నది. called queen because she is the wife of the king. ఆమె రాజు యొక్క భార్య కాబట్టి ఆమె రాణి అని పిలువబడింది అంతే. But she had a greater business. అయితే ఆమెకు దానికంటే ఉన్నతమైన పని బాధ్యత ఉన్నది. What is it? ఆ యొక్క బాధ్యత ఏంటి? A prayerful woman. ప్రార్థించే పని. I don't know how much she prayed for her husband. తన భర్త కొరకు ఆమె ఎంతగా ప్రార్థించిందో మనకు తెలియదు. How much she prayed for the whole people of Jews. ఆమె యూదుల కొరకు ఎంతో ప్రార్థించింది. She became a blessing.
ఆమె ఒక She దీవెనకరంగా became the మారింది. savior of Jews. ఆమె యూదులకు రక్షణగా మారింది. She was able to save the whole Jewish nation. ఆమె యూదా దేశాన్నంతటిని Why రక్షించగలిగింది. can't you and I can save the whole nation of India? నువ్వు నేను కలిసి ఎందుకు భారతదేశాన్ని మనం రక్షించలేము? Why can't we save at least our village, our town, our city, our state? మనం ఉన్నటువంటి పట్టణాన్ని, ఊరును, లేకుంటే మన రాష్ట్రాన్ని మనం ఎందుకు రక్షించకూడదు? We can మనం చేయగలము. if we pray, మనం ప్రార్థిస్తే, if we take a bold step, మనము ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే, we use the opportunities to glorify His name. మనము అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని నామాన్ని If మహిమపరిస్తే, we use all our talents for the glory of God, మనకున్నటువంటి తలాంతులన్నీ దేవుని నామ మహిమార్థం we వాడితే can save our nation. మన దేశాన్ని మనం రక్షించగలము. Is it enough? ఇది సరిపోతుందా? My burden is not over. నా యొక్క భారం ఇంకా తీరలేదు. As I am preaching, I am full of burden for souls. నేను ప్రార్థిస్తూ ఉండగా ఆత్మల భారం నన్ను అనుస్తూ ఉన్నది. I don't know what I can do for my God. నా యొక్క దేవుని కొరకు ఏం చేయాలో నాకు ఇంకా తెలియటం I am లేదు. doing nothing for my Jesus. నేను దేవుని కొరకు ఏమీ I want చేయలేకపోతున్నాను. to do more for God. ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు If I చేయాలి. want to die, I will die. నేను చనిపోవాల్సి వచ్చినా చనిపోవడానికి సిద్ధంగా Let ఉన్నాను. us bow our heads in prayer. మనం తలలు వంచి ప్రార్థిద్దాం. How long you live a life that is wasted? ఎంతకాలం మీరు వ్యర్థంగా జీవిస్తుంటారు? How long you want to follow the world? ఎంతకాలము లోకాన్ని వెంబడిస్తారు? I want everyone to pray, please. దయచేసి అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేస్తూ From ఉన్నాను. today I will live for Jesus. అవును, ఈ దినం నుండి క్రీస్తు కొరకే జీవిస్తాను. Those who say that, please lift your hand. ఈ విధంగా ఎవరు తీర్మానం చేసుకుంటున్నారో దయచేసి మీ The చేతి heaven చూపించండి. looks down and sees you. పరలోకం మీ క్రిందికి చూస్తూ ఉన్నది మిమ్మల్ని. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు. Let your Holy Spirit anoint each member of the church, Lord. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకం చేయనివ్వండి. Lord, we want everyone to be touched by the Holy Spirit. ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత ముట్టబడాలి నాయనా. Lord, only your Holy Spirit must be with us. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మాకు తోడుగా There is ఉండాలి. no room for the evil spirit in this ప్రభువా, church. దురాత్మలకు ఈ సహవాసంలో ఎక్కడా చోటు ఉండకూడదయ్యా. Give us grace to live for you. ప్రభువా, మీ కొరకు జీవించడానికి కృపను అనుగ్రహించండి. Help us, చేయండి. Lord, to be burdened for winning souls. ప్రభువా, ఆత్మలు గెలిచే భారాన్ని మాకు ఇవ్వండి. No deliverance from sin for the people of our country. ప్రభువా, మా దేశ ప్రజలకు పాపం నుండి విడుదల లేదయ్యా. Have mercy on our country, Lord. ఈ మా దేశాన్ని కరుణించండి అయ్యా. If you can use an orphan to be the queen and to save the nation of Israel, ప్రభువా, ఒక అనాథను మీరు ఎన్నుకొని రాణిగా చేసి ఇశ్రాయేల్ దేశాన్ని రక్షించగలిగితే how much more you can use us, Lord. మమ్మల్ని కూడా మీరు ఎంతగా వాడుకోగలరయ్యా. Help us to put ourselves into your hands. ప్రభువా, మా జీవితాలను మీ హస్తాలకు సమర్పించుకోవడానికి And మాకు let సహాయం your చేయండి. will be fulfilled in each one of our lives. ప్రభువా, మా ప్రతి ఒక్కొక్కరిలో కూడా మీ యొక్క చిత్తం నెరవేరడానికి సహాయం చేయండి. In Jesus' precious name I pray. యేసు ప్రభువా యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. నిజంగా ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 8:30 నుంచి 10:30 వరకు మరొక ప్రత్యేకమైన సెషన్. ఈ సాయంకాలం మరలా 8:30కి తప్పక కనెక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడి నుంచి ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారో తెలుసుకున్నట్లుగా మీరు వాట్సాప్ మెసేజెస్ పంపిస్తున్నప్పుడు మీ పేరు, ఊరు కూడా తప్పకుండా తెలియచేయండి. వీలైతే ఒక పిక్చర్ను కూడా మీరు పంపించండి. మీకోసం ప్రార్థించడానికి, మీతో కమ్యూనికేట్ చేయడానికి, మిమ్మల్ని ఏ రీతిగా ఇంకా ఆదరించాలి, ఆధ్యాత్మికంగా బలపరచాలి, మీ కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలని ప్రయత్నాలు మేము చేస్తున్నాం కనుక రాబో దినాల్లో మరెంతో దేవుని సన్నిధిలో మనం బలపడినట్లుగా దయచేసి మీ పేరు, ఊరు 954041 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి. ప్రభుత్వమైతే సాయంత్రం 8:30కి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక.